పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. మీరు ఈ మధ్య కాలంలో అత్యంత ఉత్సాహమైనటువంటి ఒక ప్రసంగం చేశారని తెలిసింది. ఆ ప్రసంగాన్ని నేను కూడా చూడాలని ఎంతో ఉబిళ్ళూరుతున్నాను. ఒక్కసారి ఆ ప్రసంగాన్ని నాకు కూడా చూపించండి. మమ్మల్ని మాట్లాడకు, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు మనిషి వాపసువా? ఎక్కువ మాట్లాడుకో. తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి. కలుపు మండదమాకో. మర్యాదగా మాట్లాడతాం. నీకు లేదు డీసెన్స్. మర్యాద ఇస్తాం. మర్యాద నిలబెట్టుకో. పిచ్చి పిచ్చి వాగులు వాక్కండి ఒక్కొక్కళ్ళు. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం. నాకు తెలిసి వీడు అసలు మనిషే కాదు, సమాజానికి వీడు ప్రమాదం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు ఇస్తూ నోరిస్తూ వచ్చేట పడేయకండి. యూజ్లెస్ ఫెలో. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పళ్ళు రాలిపోతాయి. చాలా సహనం మాకు. డాక్టర్ గారు, ఇలాంటి వ్యక్తులపై మీ బిహేవియరల్ అనాలిసిస్ ఏంటి? ఇది ఒక సైకలాజికల్ డిసీజ్. దీన్ని బైపోలార్ ఆండ్రో సిండ్రోమ్ అంటూ. చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, వ్యాధి వల్లే ఇతను ఇలా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు అన్నమాట. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడు లోపల పెట్టించేవారు. అక్రమ కేసు అని ఎలాగంటావురా? వాడు ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చి చెప్పకూడు తినొచ్చాడుగా. నువ్వు కూడా పలకరించావు. వెళ్ళి ఆగురా, జూన్ 3 తర్వాత నీకు వాడికి చెప్పకూడు రాసి ఉందేమో. ఆగండి, జూన్ 3 తర్వాత బాగా పొమ్ముడు పగిలిపోద్ది. ఆయన పెద్ద మనసు వదిలేశారు. ఆయన రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్లు పెట్టాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం గొప్ప సావతవరా. ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీరు కులాలని దాటి రండి. ఒరే చెత్త ఎదవా, 24 గంటలు కులాలే నారా నీకు. నీ అమ్మేమో రెల్లిడి, నీ బాబేమో కాపోడు. కానీ నీ ఇంట్లోనే కలగొలుపు కులాలు ఉన్నాయి. ఇంకా నువ్వు కులం గురించి మాట్లాడతావు కదా. నీ కులం తప్ప ఇంకేమీ గుర్తు రాదారా? నీ కులమేరా కూడబెట్టేది. నువ్వు అదేనారా నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నేర్చుకున్నది వెదవా? చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం, మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్. మనం అందరం కుల గణాంకాలతో పాటు అంటాడు ఏంటో వాడు వాడు ఆశాలు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. ఇంకో పాలిసోడు లంగనక్కరాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. మీరు దేనికి నచ్చుద్ది? మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి? ఒరే పావలా, ఎందుకురా మీ దత్త తండ్రి అలాగే ఏడిపిస్తావు? మాట మాటకి స్కిల్ డెవలప్మెంట్ అంటే వాడు ఎలా ఏడుస్తాడో నీకు తెలియదు. స్కిల్ డెవలప్మెంట్ లో జైలుకి వెళ్ళికొచ్చాడు కదమ్మో. ఎందుకు నువ్వు వాడు స్కిల్ డెవలప్మెంట్ అని ఏడిపిస్తున్నావు? అంటే నీకు వాడి మీద ఉన్న కసంతా ఇలాగ తీర్చుకుంటున్నావని నాకు అర్థమైంది రే పావలా. బొల్లిగాడి మీద కసి తీర్చుకోనాకి ఏమన్నా ప్యాకేజీ తక్కువ ఇచ్చాడా ఏమిటి? అదే నీ బాధ ఉంటుంది. అందుకే స్కిల్ డెవలప్మెంట్ వెళ్ళిపోతాడు లేరా. జూన్ తర్వాత వాడు గ్యారంటీ జైలుకే కదా. 2047కి ఒరే పావలా, నువ్వు 2047 వరకు ఇలాగే బొల్లిగాడు కాళ్ళు పిసుకుతూ ప్యాకేజీ దొబ్బుతూ వాడు సంక నాకుతూ తిరుగుతూ ఉంటావారా వెదవా? దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలో అంటే ఇందాక చెప్పినట్టుగా నిజంగా నేను మీకోసం, చంద్రబాబు గారు మహా దార్శనికుడు. ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు నేను లేట్ 99లో చూస్తున్నప్పుడు ఆయన 2020 విజన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని. I object. It's psychological imbalance phenomena. ఈ రోజును చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ఒక్కడి విజనరీ, ఒక్క విజన్. నిజమే రోయ్, నీ కనపడిన విజన్ ఇంకెవడికి కనపట్టలేదురా. ఎంత గొప్ప విజన్ అడికి. జైల్లో నాటకాలాడి కన్ను దొబ్బిందని చెప్పి విజన్ పోయిందని చెప్పినోడికి విజన్ ఏంట్రా? నువ్వు మరీ ఓవర్ చేసేస్తున్నావు. వాడు విజన్ చూడరా, ఆడు ముఖం చూస్తే నీకేమనిపిస్తుంది? విజన్ కనపడుతుందిరా. ఆయన నిజంగా
డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవచ్చు కదా ఆయన ఏ రోజు అని చేయలే. అంటే నీకు ప్యాకేజీ ఇచ్చేస్తే ఆడు చేయలేదనా? అమ్మన్నమ్మ పేరుతో ఉంటాడు, వెళ్ళి చూడరా జూబ్లీ హిల్స్ లో బత్తాయి తోట అంట. ఈడమ్మ అక్కడ గేదెలు మేపి పాలమ్మి బత్తాయి తోట కొందంట. వెళ్ళి చూడరా. హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎన్ని ఎకరాలు దుబ్బాడు? 100 ఎకరాలు 200 ఎకరాలు దుబ్బాడు. నీకు తెలుసా? ఆడికి నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావేంట్రా? నీకు 50 ఎకరం మొన్న ఇచ్చాడటగా, అందులోనే ఇచ్చాడు, ఇంకెక్కడ కొంద ఇచ్చాడురా యాదవా. ఆయన చేసిందల్లా చాలా సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం చాలా కష్టమైన పని. నిజమే రోయ్, సంపద సృష్టించటం మామూలు పనే. ఎవడెవడికి ఎన్ని అబద్ధాలు ఆడాలా, ఎన్ని లంగా పనులు చేస్తే తప్ప సంపద ఎక్కడ వస్తుందిరా? అది స్కిల్ స్కామ్ లో వేసింది అదే కదరా ఎదవా. ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి నేనే ఇన్ని కోట్లు సంపాదించి, ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే బాబా ఎన్ని గొప్ప నిజాలు చెప్తున్నావురా. ప్యాకేజీ సెటిల్మెంట్ అయిపోయిందా? ఎన్ని ఎకరాలు దుబ్బావురా పావులాగా? తో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ 10 పీపుల్. అసలు నీ బుర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయడు. ఉన్న వాళ్ళకి సంపదన పనులు చేయాలని ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం. జాగ్రత్తగా వెళ్ళిండ్రా పావులా. అడుగులే కాదు, ఒకే బెడ్ లో పడుకున్నాడు. బొల్లు కూడా నువ్వు అంటించుకో, తొందర ఏమీ లేదు. జూన్ 3 వచ్చాక నువ్వు ఆడు కలిసి చెప్పకూడదు తిన్నాక రెడీగా ఉండండి. ఏమేం ప్యాకేజీలు దుబ్బావు అన్నీ కూడా రికార్డ్ అయిపోతున్నాయంటే నీకు కూడా చెప్పకూడదు రాసుకొచ్చేసింది లేరా పావులా. మీకోసం 2.5 దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2047 అంటే పావలా నీకు 2047 వరకు ఆడికి బొల్లిగాడికి ఊడిగం చేస్తూ కాళ్ళు పిసుకుతూ బొల్లి చీకుతూ ఉంటావన్నమాట. అంత సీన్ నీకు లేదు గాని జూన్ 3 తర్వాత చూద్దు గాని లేరా. ఇక్కడున్న యువత ఆ రోజు 2047 కింద 25 ఏళ్ళ ఒరే పావలా చెప్పించాలి గాని నీకు అక్కడ పౌడర్ రెడీగా ఉందంటే తినేసే వెళ్ళి బాయ్.